అరే వాష్రూమ్ పోయినా పోతే ఉందా నువ్వు మజాక్ వద్దన్నా టాయిలెట్ అవుతుంటే ఎల్లో కలర్ వస్తుందన్నా మరి టూ మచ్ ఎల్లో కలర్ వస్తుంది. ఈ సమ్మర్లో క్యాజువల్ అందరికి వస్తుంది. నురుగు వస్తుందా దాంట్లో? వస్తుంటే చూడలే అన్న, చెక్ చేయాలి. కొన్ని సిమ్టమ్స్ చెప్తా. ఎట్లా అంటే ఇప్పుడు సమ్మర్లో మనం డిహైడ్రేషన్ దాన్ని సింబాల్ చేయండి. ఎక్కువ డార్క్ వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది అని అంటే మీకు కింద ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు. లేదు అప్పుడిప్పుడు వచ్చుకుంటూ పోతుందంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్నట్టు. సమ్మర్లో వాటర్ తక్కువ ఉన్న, ఫ్లూయిడ్స్ తక్కువ తాగినా కానీ ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఇంకోటి మెయిన్ డిహైడ్రేషన్. నువ్వు ఎట్లా గుర్తుపట్టాలన్నా డిహైడ్రేషన్ అవుతుందని? యూరిన్ ఒకటి, దాని తర్వాత నీ లిప్స్ కానీ నీ ఐస్ కానీ నీకు చెమట ఎక్కువ రావడం వల్ల నీకు ఇంకోటైనా జిమ్లలో డిహైడ్రేషన్ అయిందన్న మజిల్ క్రాంప్స్ వస్తాయి తెలుసా అన్న? మజిల్ క్రాంప్స్ వస్తాయి, నీకు ఫటిక్నెస్ వస్తుంది, మజిల్ కూడా రికవర్ కాదు. నార్మల్ నువ్వు నడిచిన నువ్వు ఏం చేయకపోయినా చెమట వస్తుంది, చూసినావా? ధూప్ అయితేనే తాగాల్సిన అవసరం ఏముందన్నా? నార్మల్గా తాగుతూనే ఉండు వాటర్. అప్పుడప్పుడు మినిమం ఒక 5 లీటర్స్ అన్న మెయింటైన్ చేయన్న. సమ్మర్ కదా, బాత్రూమ్కి పోయి వచ్చినావు అంటే నేను అదే డౌట్ వస్తుంది, చెమట అయిపోయినావు ఏంది అని. సో డిహైడ్రేషన్ టెన్షన్ అయిపోయింది ఒకటేసారి ఎల్లో వచ్చేసిన నీళ్ళు తాగేసి